అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఎంతోమంది మిలియనియర్స్, వందల కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి అధిపతులు ఉన్నప్పటికీ 3 పూటలు అన్నం తినలేని గరీబోలు కూడా ఉన్నారు. దాని గురించి అని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 5,000 రూపాయలు. ఎందుకంటే మన కాంగ్రెస్ నేత ఎవరైతే రాహుల్ గాంధీ ఆయన ఏమన్నాడంటే 2-3 సార్లు మొన్న ఎంపీ ఎలక్షన్లకు ముందు కూడా ఏమన్నాడంటే అభి 20 करोड़ आदमी को ఏ గరీబ్ సే నికాల్ దేంగే, కైసా నికాలేగా అంటే మనం కూడా ఆలోచన చేయాలి. కానీ దీనికి మోడీ సార్ ఆల్రెడీ ఆలోచన చేసి దీనికోసం ఆల్రెడీ ఒక సెటప్ చేసి పెట్టిండు. ఏ రకంగా మనము గరీబ్ వాళ్ళకు అంటే గరీబును కొంచెము ఉన్నతంగా చేయడానికి రేషన్ కార్డు 5,000 రూపాయలు ఇవ్వాలి ఒక రేషన్ కార్డుకి. అది ఏ విధంగా ఏంది, అసలు ఇస్తే నిజంగా మన భారతదేశం బాగుపడుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో లాస్ట్లో మీకు ఏ విధంగా చేస్తే 5,000 రూపాయలు వస్తాయి, అసలు దీనికోసం ఉన్నటువంటి ప్రాపర్ డీటెయిల్స్ ఏంది అని తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయరి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు 5,000 రూపాయలు అర్హతలు ఉంటే చాలు. ఈ వర్గానికి మాత్రమే. ఏ వర్గానికి? ఇప్పుడు 80 కోట్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న ఈ భారతదేశంలో ఎవరికి అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా ఇక్కడ రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త, వెంటనే దరఖాస్తు చేసుకోండి ప్రతి నెల 5,000 పొందడానికి. అది ఏ రకంగా, అసలు ఎలా మనం పొందగలము అనే విషయాన్ని చిన్న మ్యాటర్లోనే తొందరగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్గా ఉండాలి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా 140 కోట్ల భారతదేశం నుంచి గరీబ్ మిటానా హాయ్ అంటే గరీబోళ్ళు ఉండకూడదు. మెల్లమెల్లిగా అందరి దగ్గర డబ్బులు ఉండాలి. దానికి కావాల్సిందల్లా అందరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డెవలప్ అవుతూ ఉంటారు. కానీ ఉన్నోన్ దగ్గరనే అంటే ఏదైతే మనము ధనం మూలం ఇదం జగత్, డబ్బు ఉన్నవాడి దగ్గరికే డబ్బు వస్తూ ఉంది. కానీ గరీబోడు బతకనికి భారతదేశంలో చాలా కష్టంగా ఉంది అని తెలుసుకున్న నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు దరఖాస్తు ఎలా చేయాలంటే అటల్ పింఛన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకొని ఇగో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం మరియు వయసు ధృవీకరణ పత్రం చాలా అవసరం. రేషన్ కార్డు హోల్డర్లకు ప్రతి నెల 5,000 పొందడానికి అర్హులైన ప్రత్యేక పథకంగా నిర్వహించబడింది. ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు అందించిన సమయంలో స్పష్టంగా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం పథకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులను తప్పనిసరిగా కొన్ని అవసరమైనటువంటి పత్రాలను కలిగి ఉండాలని ఈ యొక్క పథకం గురించి మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి ఉన్న అడ్డంకులు ఏంటంటే లోక్సభలో దీని గురించి ఒకసారి డీటెయిల్స్ జరగాలి. లోక్సభలో అలాగే పార్లమెంట్లో 2 స్థానాల్లో మనకు దీని మీద ఒకసారి చర్చ జరిగిన తర్వాత భారతదేశే ఏ గరీబ్కు మిటానా హే, నిజంగా దీని మీద కనుక ఒక వారి చర్చ జరిగితే ప్రతి ఒక్క రేషన్ కార్డు వాళ్ళకు ఏవి ఇవ్వకుండా నెలకు 5,000 రూపాయలు ఇస్తే కుటుంబంలో 4 కంటే ఎక్కువ ఉన్న వారికి ఇది కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. 4 కంటే ఎక్కువ ఉన్న వారికి ఈ 5,000 రూపాయలు ఇవ్వాలని కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది. నిజంగా ఆ విధంగా రావన్నా లేకపోతే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 ఇవ్వన్నా అనేది కింద మీరు కామెంట్ చేయరి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్స్గా చెప్పడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.